ఎస్ ఎస్ ఎస్. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో అడిగిన కేసీఆర్ గారు పాపం ఆయన జగ్గారెడ్డి అడుగుతున్నాడు మెడికల్ కాలేజ్ అని ఆయన డిక్లేర్ చేసిండు. ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పినాం కేసీఆర్ గారికి. దేని దానికే రాజకీయం అన్నప్పుడు వాళ్ళ పిల్లలు చేస్తారు. కాకపోతే నాకు ఈ రివెంజ్ పాలిటిక్స్ ఇష్టం ఉండదు. నాకు రివెంజ్ పాలిటిక్స్ ఇష్టం ఉండదు. నేను లైక్ చేయ రివెంజ్ పాలిటిక్స్. మన వంతులో ఏది కావాలో అదే చేస్తాము. మన వంతులో ఏది జరగాలో అది జరుగుతుంది. మన వంతులో మనం ఏం కావాలో టైం వచ్చినప్పుడు టైం డిసైడ్ చేస్తుంది. అల్టిమేట్ టైం కాలం నిర్ణయిస్తుంది. మనం ఎంత పోరాటాలు చేసినా, ఎంత కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఓ అదృష్టం గుంజుకోలేము, ఒక దరిద్రం తీయలేము. ఇప్పుడు నా అదృష్టం నేనేమైంది ఉందో టైం డిసైడ్ చేసి ఉంటుంది, అవుతాము. కాబట్టి ఇంత పెద్ద అంటే వాళ్ళు జగ్గారెడ్డిని 1 ఇయర్ 2 ఇయర్స్ పీడీ యాక్ట్లు పెట్టి బంధించాలి, రాజకీయంగా బయటికి వెళ్ళనియొద్దు అనే కుట్రలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినాయి అనే దానికి ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పిన. సిక్స్ 6:30 అయింది. 7-8 అవుతుందేమో అనుకున్నా. డిన్నర్ చేసిపోతారు అనుకున్నాను నేను. డిన్నర్ చేస్తారు అందరూ అంటే వంట చేసి ఉంటే సేటు మళ్ళా, లేకపోతే పార్సల్ అని తీసుకోపోండి. అది వేస్ట్ అవుతుంది కదా. తినన్న వండి పార్సల్ అన్న తీసుకోపోండి. ఆ వేస్ట్గా అన్నీయకండి భోజనం వల్ల. ఎందుకంటే తినే టైం కాదు కదా, 6:30 కదా, అట్లా. అది సంగతి. ఏంది తెప్పియాలా? నువ్వే తెప్పియాలి కదా, అట్లా అంట. నేను మళ్ళీ చెప్తున్న మీడియాకి, నేను హరీష్ రావుని తప్పు పడతలేదు. ఇది హరీష్ రావు మీద కోపంతో చెప్తలేదు. ఆయన పార్టీ లైన్ ఆయనది, నా పార్టీ లైన్ నాది. నేను 0.0 హరీష్ రావు మీద నింద కాదు ఇది. నేను మీడియా పరంగా కూడా హరీష్ రావు గారు మీరు ఫీల్ కాకండి. యువర్ లైన్ ఈజ్ కరెక్ట్, మై లైన్ ఈజ్ నా లైన్ అది కరెక్ట్. నువ్వు ప్లాన్ చేసినావు, నీ ప్లాన్ ఫెయిల్ అయింది, నాకు కాలం కలిసి వచ్చి నేను సేఫ్ అవుతున్నా, అంతే. క్లియర్ కట్. ఏం ఫీల్ కాక హరీష్ రావు, కుల్ల చెప్తున్నా, అంటే వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు ఇద్దరు నాయకులు కొట్లాడుతుంటారు, సహజం అదంతా. కాబట్టి ఇది ఇలాంటి జరిగినాయి అనేది మీకు తెలవాలి కాబట్టి చెప్తున్నా, అంతే, వేరేది ఏం లేదు. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.